స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోలాహలంగా సాగుతున్న హోలీ వేడుకలు. కరోనా ప్రభావంతో కొంత మేరకు తగ్గిన హోలీ సంబరాలు. శ్రీరామనవమికి సిద్ధమవుతున్న భద్రాచలం దేవస్థానం. గోటితో వలచబడిన తలంబ్రాలను తయారు చేసిన సారపాక గ్రామస్తులు. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ హయాంలో బీసీలకు అన్యాయం. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే సండ్ర. ఇక వార్తల్లోకి వెళ్తే, రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హోలీ పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు యువత. హోలీ పండుగను పురస్కరించుకుని యువకులు రంగులు పూసుకుంటూ ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హలో హలో చాలా సంతోషమైన రోజు. హోలీ పండుగ రోజుని ఘనంగా జరుపుకున్నాం. చాలా సంతోషం. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన శ్రీ భద్రాచల సీతారాముల వారి కళ్యాణం మిథిలా స్టేడియంలోని శ్రీరామనవమి రోజు అంగరంగ వైభవంగా కన్నుల పండగగా జరిగే కళ్యాణానికి సమీపంలో గల బుర్గంపాడు మండలం సారపాకలో గల సాకేతకపురి ఆంజనేయ స్వామి భక్తులు స్వామివారి కళ్యాణానికి నెల రోజుల నుంచి గోటితో వలచబడిన తలంబ్రాలను ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇరుముడి రూపంలో వాటిని కట్టి శిరస్సుపై ధరించి భక్తి శ్రద్ధలతో శ్రీరామనామ జపం చేస్తూ పాదయాత్ర కొనసాగించారు. గత నెల నుంచి మండలంలో ఉన్న పలు ఆలయాల్లో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణ నిమిత్తం గోటితో వలచి సేకరించిన బియ్యానికి సుగంధ ద్రవ్యాలను కలిపి వాటిని స్వామివారి కళ్యాణ నిమిత్తం సారపాక నుంచి భద్రాచలం వరకు పాదయాత్రగా చేసి స్వామివారి సన్నిధిలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పాదయాత్ర కొనసాగించారు. పాదయాత్ర కొనసాగుతున్నంతసేపు జై శ్రీరామ్ అంటూ శ్రీనామ జపంతో ఆ ప్రాంతం మారుమోగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాకాల దుర్గాప్రసాద్ దంపతులు పాల్గొన్నారు. జయ రామ జయ జయ రామ శ్రీరామ సాకేతపురిలో ఉంటానని ఆయన చెప్పకుండానే చెప్పాడు. రంగారెడ్డి జిల్లా మైనాబాద్ సమీపంలో 2 కార్లు ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ బాధితులను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ గొలాయి దిగుతున్నా భయం ఆపోజిట్ డైరెక్షన్ ఇక్కడ వచ్చేసింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహార్రావు మండలంలో నూతనంగా నిర్మించిన తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం ప్రారంభించారు. అదేవిధంగా నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి పెద్దపల్లి జిల్లా ఎంపీ బోర్లకుంట వెంకటేష్, నేత జెడ్పీ చైర్మన్ పుట్టా మధు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ జక్కు శ్రీహరి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రామారావును సన్మానించి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈనాటి తాడిచెర్ల ప్రాథమిక సహకార సంఘ భవన ప్రారంభ మహోత్సవానికి, అదేవిధంగా చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు తాడిచెర్ల ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ రామారావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలో ఇచ్చినటువంటి గౌరవనీయులు పేదల పెన్నది, బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని కోరుకుంటూ చెప్పాలా మరి. ఇప్పుడు నాకైతే చెప్పాలి కదా, ఇప్పుడు మీరు చెప్తేనే చెప్తా. నేను ఎట్లా పులిబిడ్డ? ఎవరు పులిబిడ్డ? ఎవరా పులిబిడ్డ? మరి అలాంటి ఒక గొప్ప మహనీయ ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నటువంటి సోదరిమణి మీ ఆడబిడ్డ జిల్లా ప్రజా పరిషత్ నూతన అధ్యక్షురాలు జక్కు హర్షిని గారికి, మనందరి దీవెనలతో ఢిల్లీలో మన కష్ట సుఖాల గురించి చేయకుండా తెలంగాణ ప్రజలకు వ్యవసాయ రైతుకి అందించాలనేటటువంటి సంకల్పంతో ఈ ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటి అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని కేవలం 3 సంవత్సరాలలో పూర్తి చేసి ఈరోజు కాళేశ్వరం ఈ దేశానికే ఒక వెన్నెముకలాగా నిలిచిందంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏ రకంగా చూసినా రైతు బిడ్డ కాబట్టి రైతుల కష్టాలు తెలుసు. కాబట్టి ఈ ప్రాథమిక సహకార సంఘంలో కూడా సమస్యలన్నీ రైతులు ఉంటాయి. కాబట్టి అడుగడుగులో మనమందరము గులాబీ దండు సైన్యం కానివ్వండి, మదన్న కానివ్వండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం సింగంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. గుట్టు చప్పుడు కాకుండా కలుగురి మాలక్క, దుర్గేష్ దంపతుల 11 నెలల బాబును అపహరించారు గుర్తు తెలియని వ్యక్తులు. బాబు కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు పోలీసులు. 2 వ్యక్తులు హెల్మెట్ ధరించి బైక్పై వెళ్తూ కనిపించడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మాదిగ మహిళా సమైక్య వరంగల్ అర్బన్ జిల్లా శాఖ హన్మకొండలోని అంబేద్కర్ సెంటర్లో ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు దామేర కరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారని, రాజకీయ రంగంలో 50% రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. స్త్రీలపై హింస, అసమానతలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికీ స్త్రీల గురించి మరిన్ని ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని, మహిళలు తమ హక్కులను తెలుసుకోవాలని ఆమె అన్నారు. మహిళల దినోత్సవం, మహిళల దినోత్సవం, మహిళల ఐక్యత, మహిళల ఐక్యత, మహిళల దినోత్సవం, మహిళల దినోత్సవం, మహిళల ఐక్యత, మహిళల ఐక్యత, మహిళల ఐక్యత, మహిళల దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మహిళల ఐక్యత.
చేసి ఇలాంటిదైనా ఏ ఉద్దేశాలతోటి కూడా మాకు మహిళలకు అన్యాయాలు జరుగుతుంటే మాత్రం పెట్టింది కదా, అవి ఎలా పనిచేస్తున్నాయి వాటి గురించి అవన్నీ వేస్ట్ అండి. ఎన్ని చెప్పడం కానీ అవన్నీ వేస్ట్. పనులు జరిగిన తర్వాత కూడా ఈ రోజు వరకు ఎలాంటి చెప్పినా కూడా తెల్లారే మళ్ళీ మరొక రోజు మళ్ళీ రేపు జరిగి మళ్ళీ తెల్లారే మళ్ళీ 2-3 రోజులకు మళ్ళీ జరిగి హైదరాబాద్లో జరిగిన మౌనిక రెడ్డి కూడా జరిగిన తర్వాత ప్రియాంక రెడ్డి కూడా జరిగిన తర్వాత వెంటనే మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా పెట్టుకుంటారా కాలేజీలోకి వెళ్ళి? కాలేజీలో కూడా మేము పెట్టాము. మళ్ళీ సీటీఎంలు ఉన్నాయని కూడా చెప్పారు, కానీ సీటీఎం కూడా ఏం పనిచేయడం లేదు. మరి మహిళలకు ఎలాంటి అన్యాయం జరగదు, మేము ఉన్నామని ప్రభుత్వము కేసీఆర్ ఎన్నో హామీలు చేశాడు, కానీ అవన్నీ వేస్తానండి. మరి ఉన్న వాళ్ళకు ఒక మాట, లేని వాళ్ళకు ఒక మాట. దళితులకు అన్యాయం జరుగుతున్నాయి, మరి రెడ్డిలకు ఒక మాట. ఏ బిడ్డకు అన్యాయం జరిగినా ఆడపిల్లనే, ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా ఎలాంటి జరిగినా కూడా మేము ఇలాంటి దండి తక్కువ మాత్రం మేము ఖచ్చితంగా శిక్షిస్తాము. మరి అందరూ కలిసి ఖచ్చితంగా న్యాయం జరగాలి. మహిళలకు స్వతంత్రంగా 12 గంటల అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిందని చెప్పడమే తప్ప అన్ని అర్ధరాత్రి స్వతంత్రత ముసలమ్మ కాలి చిన్న పాపల కాలి నుంచి మొదలుకొని 9 సంవత్సరాలు ఉన్న ముసలమ్మ కాల్చి మరి మగవాళ్ళు మూర్ఖులు రూట్ అన్నాము. ఖచ్చితంగా మేము మా మహిళల దినోత్సవం ఎప్పుడు సంతోషంగా సంబరంగా జరగాలి. మహిళలకు ఎవరికి అన్యాయం చేయకూడదు. అన్యాయం జరిగితే మాత్రం మహిళలు అందరం కలిసి. వరంగల్ మహానగర పరిధిలోని హజారా హాస్పిటల్లో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వరూపారాణి స్త్రీలకు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య సేవలు అందించి వారి సేవాగుణాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వరూప మాట్లాడుతూ స్త్రీలు ఎప్పుడు వారి కుటుంబాన్ని సంరక్షించుకుంటూ అంకితభావంతో ఉంటారని తెలిపారు. స్త్రీల సమస్యల గురించి వారికి అవగాహన కల్పించామని, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించామని తెలిపారు. మేడం మాట్లాడుతుంది. నమస్తే అండి, నేను డాక్టర్ స్వరూపరాణి హజరా హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హజరా హాస్పిటల్ నందు ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేశాము. మహిళలందరికీ కూడా జనరల్ హెల్త్ చెకప్, స్కానింగ్, ఫ్రీగా ప్యాప్స్మియర్స్ టెస్టులు అలా అన్నీ చేయడానికి వాళ్ళలో ఆరోగ్యం గురించి అవగాహన కలిగించాలి. ఏమేమి ప్రాబ్లమ్స్ కామన్గా మహిళలు సఫర్ అవుతారు, వాటి నుంచి వాళ్ళకి ఉపశమనం అవ్వటానికి, దాన్ని బయటపడటానికి వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయమై ముందుగా వాళ్ళందరికీ కలిపి కూర్చోబెట్టి ఒక గెస్ట్ లెక్చర్ ఇచ్చాము. ఇవాళ మాకు ఒక విశిష్ట అతిథి హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు. ఆమె క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సునీత అని. ఆవిడ కూడా మా టీంతో పాటు ఉన్నాము. మా టీంలో నేను, డాక్టర్ లక్ష్మి, డాక్టర్ అనిత, డాక్టర్ జ్యోతి, డాక్టర్ శ్రీనివాస్, మేమందరం కలిసి ఈ క్యాంపుని ఆర్గనైజ్ చేస్తున్నాము. ఉంటుంది మనకి ఇంట్లో ఒక మహిళ కనుక సిక్ అయితే మొత్తం కుటుంబం చాలా డిస్టర్బ్ అవుతుంది. సో మహిళలు వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. సో మాకు ఇది ఒక అవకాశంగా తీసుకొని మహిళలందరికీ కూడా వాళ్ళ ఆరోగ్యం గురించి ఎలా శ్రద్ధ తీసుకోవాలి, వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, క్యాన్సర్ లాంటి పరీక్షలు, క్యాన్సర్స్ నుంచి మనం క్యూర్ అంటే అది లేకుండా చేయగలిగే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. అది లాస్ట్ దశలో వస్తే ఏం చేయలేము, పేషెంట్ చస్తూ ఉంటే చూస్తూ ఉండాలి. కాబట్టి మహిళలందరూ 35 ఏళ్ళు దాటిన వాళ్ళు, 40 ఏళ్ళు అలా వచ్చిన వాళ్ళు ఒక్కసారైనా ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకుంటే మంచిది అని అవగాహన సదస్సు నిర్వహించాము. అలాగే ఇవాళ దాదాపు 100 మందికి ప్యాప్స్మియర్ టెస్టులు ఫ్రీగా చేశాము హజరా హాస్పిటల్లో. దాదాపు 80 చేసి అందులో కొన్ని వ్యాధులను గుర్తించి వాటికి మళ్ళీ వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది.
ఇంకా కూడా 50-60 మంది వెయిట్ చేస్తున్నారు బయట, వాళ్ళకి కూడా ఇంకా. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా సత్తుపల్లి పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ నందు ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ పురుషులకు సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలు ఎక్కువగా గెలుపొందారని, మారుతున్న కాలానికి అనుగుణంగా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మహిళలకు రిజర్వేషన్ కల్పించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి టౌన్ సీఐ రమాకాంత్ మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మహిళలు చక్కగా రాణిస్తున్నారని వివరించారు. వివిధ డిపార్ట్మెంట్లో చక్కటి ప్రతిభ కనబరిచిన మహిళలకు శాలువాలతో సన్మానించి బహుమతులు అందజేశారు. అనంతరం సత్తుపల్లి ఎంపీపీ హైమావతి, కమిషనర్ సుజాత, వైస్ చైర్పర్సన్ రాధారాణి కేకును కత్తిరించి మిఠాయిలు పంపిణీ చేశారు. మనం చాలా పుణ్యం చేసుకుని ఉన్నాము. అలాగనే ఈ రోజున మనం మూడోసారిగా రిజర్వేషన్ బీసీలకు కానీ మహిళలకు కానీ కల్పించిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ స్థానిక సంస్థల్లో కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగాల్లో కానివ్వండి ప్రత్యేకంగా మహిళలకు రిజర్వేషన్ కల్పించి ఈరోజు కేసీఆర్ గారి గొప్పతనం ఏంటంటే మార్కెట్ కమిటీలో కూడా మహిళలకు రిజర్వేషన్ భారతదేశంలో కల్పించిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అందుకు మనం గర్వపడాలి. గతంలో మార్కెట్ కమిటీలు అంటే మనం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేవాళ్ళం. కేవలం మహిళలే కాదు, సామాజిక న్యాయానికి కూడా కేసీఆర్ గారు పెద్దపీట వేశారు. కొన్ని ఎస్టీలకు, ఎస్సీలకు, బీసీలకు, జనరల్ కేటగిరీలో కూడా మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ కల్పించిన గొప్ప వ్యక్తి. కేంద్ర సహకార బ్యాంకులు కానీ డీసీఎంస్ అంటే వాస్తవంగా ఎక్కడ కూడా రిజర్వేషన్స్ లేవు. కానీ అదే సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా 3 ఎస్సీలకు ఉన్నాయి, 2 బీసీకి ఉంది, 1 ఎస్టీకి ఉంది. కానీ సొసైటీలో లేవు. వాళ్ళు పెట్టాలంటే దొరికేవాళ్ళు కాదు. అందుకనే 45% డీసీబీలు, డీసీఎంఎస్లో సామాజిక న్యాయాన్ని మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించడం జరిగింది. వార్డులను కాదు, మున్సిపల్ మేయర్లుగా, చైర్మన్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా 65% పదవుల్లో సామాజిక న్యాయానికి ఇవ్వడమే కాకుండా 50% ఈరోజు వాళ్ళకి మేడం ఒకసారి మేడం సన్మానం చేస్తారు. జరుగుతుంది. దయచేసి చప్పట్లు కొట్టాలండి అందరూ. ప్రోగ్రామ్ చాలా డల్గా ఉంది, చప్పట్లు కొట్టాలి. శ్రీకాళహస్తి పట్టణంలో ఇంతియాజ్ బాబు, షాకిర్ అనే వ్యక్తులు గత 30 సంవత్సరాలుగా నడుస్తున్న దారికి అడ్డు కంచె వేసి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించారు అనే నెపంతో ఇంట్లో నుంచి బయటకు దారి లేకుండా ఇంటి ముందర రాత్రి కంచె నిర్మించారని శివయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నామని అన్నారు. కనీసం పిల్లలకు పాలు తెచ్చుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నామని, పోలీస్ అధికారులు, గ్రామస్తులు తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. ఎలా చదువుకోవాలని నేను మాట్లాడుతున్నాను. నేను ఎల్లుండి కాలేజ్కి వెళ్ళాలి, ఎగ్జామ్ రాయను, ఎట్లా వెళ్ళాలి సార్? మాకు నచ్చలేదని ఒకసారి, నచ్చిందని ఒకసారి ఇట్లా పెండింగ్ పెట్టి లాస్ట్కి ఒక తీసుకొని ఇద్దరు మధ్యలో వేసేసింది. మనం వేసింది మాదని చెప్పారు, మనకి అమ్మారు సార్, రాసి ఇవ్వలేదు సార్ మనకి. దావలేదు నేను దావ ఏర్పించుకున్నాక ఇటు పోయి సర్వే కట్టుకొని రాళ్ళు ఏర్పించినాడు. నువ్వు లేని వాళ్ళకి ఏర్పించినావు కదా, దావ ఏర్పించినావు. నేను ఈను దావ అనే కథలో వచ్చి నారాయణపురం పంచాయతీ గత వెనకాల ఉండే ఇల్లు నాదే. గత 30 ఏళ్ళుగా మేము ఇక్కడే ఒక కాపురం ఉంటున్నాము. ఇది 20 ఏళ్ళుగా ఇప్పుడు మనం ఇటు పోతా వస్తూ ఉండే దారిలో వచ్చి కంచి నాటి ఇబ్బంది పెట్టి మేము మొన్న ఎలక్షను వైసీపీకి సపోర్ట్ చేసామని అది కుట్రపూర్తిగా నైట్ దీన్ని పెంచింగ్ లాగించి ఇబ్బంది పెట్టారు. లోపల వచ్చి పాప
పిల్లకాయలు స్కూల్కి పోయే ఎగ్జామ్ ఇప్పుడు రీసెంట్గా ఎగ్జామ్ జరుగుతూ ఉంది. ఇంటరు పోవాల్సిన దీనికి కూడా అబ్జెక్షన్ చేసి అందరూ లోపలే ఉండిపోయినారు. దీనికి తగిన న్యాయం చేయాలని లోపల పెట్టి మొత్తం బంధించేసినారు సార్. గృహలో అందరూ ఉన్నారు సార్, చిన్న బిడ్డలతో కూడా లోపలే ఉన్నారు సార్. ఆవులు, పశువులు, గీసులు అన్ని లోపలే ఉన్నాయి. బయట వచ్చి మార్గం లేకుండా ఇబ్బంది పెడుతున్నారు సార్. అబ్జెక్షన్ చేస్తే 20 సంవత్సరాలప్పుడు మనం దీనికి 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చున్నాం సార్. దీనికి వాళ్ళ కంచేసి ఉండేదానికి తీసుకొని కూడా మళ్ళీ ఈరోజు దౌర్జన్యంగా వచ్చి ఇంటేజ్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబరాలు దౌర్జన్యంగా వచ్చి కంచి నాటినారు సార్. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లో బీసీలకు జరిగిన అన్యాయంపై తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని, విజయం దిశగా పయనిస్తుందని అన్నారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్టీ నేతలందరూ ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరించి బీసీల గొంతు కోస్తుందని, నెల్లూరు జిల్లాలో బీసీలకు 24% రిజర్వేషన్లు రావాల్సి ఉంటే 10.6%తో సరిపెట్టారని అన్నారు. 16 మండలాల్లో బీసీలకు ఒక్క ఎంపీటీసీ కేటాయించలేదు. బుచ్చి ఎంపీపీని బీసీలకు రిజర్వేషన్ చేసి ఒక్క ఎంపీటీసీ కూడా బీసీలకు ఇవ్వలేదన్నారు. 2014లో 166 ఎంపీటీసీలకు బీసీలకు కేటాయిస్తే ఇప్పుడు 60కి పరిమితం చేశారని అన్నారు. సమావేశం జరిగింది, క్షుణ్ణంగా చర్చించుకున్నాం. నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాలకు పోటీ పెడుతున్నాం, విజయం వైపు నడిపిస్తున్నాం. అందరూ ఇన్ఛార్జీలు కానీ నాయకులు కానీ చాలా ధైర్యంతో ముందుకు పోతున్నారు. కానీ ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇస్తే చాలా దారుణంగా ఉన్నాయి. బీసీలు గొంతుకోవడం తప్ప మరొకటి కనపడదు. ఈరోజు ఆయన సెలవు ఇచ్చాడు. ఇంకా నెల్లూరు జిల్లాలో 11%కి 24% బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉంటే 11% పడిపోయింది. 16 మండలాల్లో ఒక ఎంపీటీసీ రిజర్వేషన్ చేయలే. ఆఖరికి బుచ్చిలో ఎంపీపీ బీసీ రిజర్వేషన్ అయితే ఒక ఎంపీటీసీ రిజర్వేషన్ లేదు. 166 స్థానాలు ఎంపీటీసీ స్థానాలు 2014లో బీసీలకు కేటాయిస్తే ఇప్పుడు 60 స్థానాలకు దిగజారిపోయింది. ఇప్పుడు ఆయన ఒక సెలవు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, మేము 10% పార్టీ నుంచి ఉచితంగా ఇస్తామండి. ఈ దయాదాక్షిణాలు కాదు, అక్కడ చట్టం, కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. 24% బీసీలకు ఉండాల్సిన రిజర్వేషన్ 10%కి తగ్గించి నేను 10% ఇస్తానంటే అక్కడుండే ఓసీలు, అక్కడుండే వాళ్ళ సహకారంతో, వాళ్ళ ఆశీర్వాదంతో బీసీ ఎవరైనా పోటీ చేస్తారు. ఎందుకు ఆ పరిస్థితి అంట? బీసీకి జనరల్ సీట్లో రైట్ ఉంటుంది, ప్లస్ బీసీలో రైట్ ఉంటుంది. జనరల్ సీట్లో మీరు కాదు, చట్టమే అలో చేస్తుంది. కానీ ఇది ఎట్టుందంటే ఏ బీసీలకి అన్యాయం చేసి మళ్ళీ మేమేదో వాళ్ళకి దానం చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకోవడం చాలా తీవ్రమైన విషయం, కరెక్ట్ కాదు. ఏదేమైనా బీసీలకి అన్యాయం జరిగింది. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ ఒకటే రోజు నోటిఫికేషన్, ఒకటే రోజు షెడ్యూలు, అదే రోజు నోటిఫికేషన్. మేము ఎక్కడ చూడలే. ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేస్తారు, తర్వాత నోటిఫికేషన్ ఇస్తారు, ఆ రోజు నుంచి నామినేషన్ చేస్తారు. ఒకటేసారి షెడ్యూల్, నోటిఫికేషన్. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇది న్యాయం కాదు. ప్రజలు తిరుగుబాటు చేస్తారు, గుణపాఠం చెప్తారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల హాస్టల్లో సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థి అయిన భూక్యా వరుణ్ సందేశ్ను రూమ్లో బంధించి బెల్ట్తో కర్రలతో కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం జరిగి వారం రోజులు అవుతుంది, కానీ ఇప్పటివరకు ప్రిన్సిపాల్కి కానీ, స్టాఫ్కి కానీ, తల్లిదండ్రులకు కానీ తెలియకపోవడం గమనార్హం. తల్లిదండ్రులు హాస్టల్కు వచ్చి చూస్తే విద్యార్థి గాయాలతో, జ్వరంతో బాధపడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న గిరిజన నాయకులు తల్లిదండ్రులతో కలిసి గిరిజన ఆశ్రమ పాఠశాల ఎదుట ఉపాధ్యాయుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయులను, ప్రిన్సిపాల్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. చెంపల మీద ఈ చెంప, ఆ చెంప, మళ్ళీ పేరెంట్స్ కైనా ఫోన్ చేయలేదు. ఎట్లా ఉన్నాయి చూడు మోసం మొత్తానికి. పిల్లలు కొట్లాడుకున్నారు, కనీసం బాధ్యతగా హాస్పిటల్ వాళ్ళు నలుగురు, వీళ్ళు ఒక్కడే రూమ్ లో దొరకపోయి, ముగ్గురేమో గేట్ హాస్టల్, ఎస్టీ హాస్టల్ కాదు, జడ్పీ స్కూల్ కాదు. అక్కడ కూర్చుందాం. భారతదేశానికి ఇదేందన్నా ఇంకా ఇగో ఇక్కడ ఘోరంగా
గిరిజన విద్యార్థికి తీవ్రమైన గాయాలకు కారణమైన ప్రిన్సిపాల్ ను వెంటనే గాయాలకు కారణమైన ప్రిన్సిపాల్ ను వెంటనే గిరిజనుల ఐక్యత ప్రిన్సిపాల్ మా విద్యార్థికి గాయాలకు పాల్పడిన ప్రిన్సిపాల్ ను వెంటనే చేయాలి. మా విద్యార్థికి తీవ్రమైన గాయాలకు కారణమైన ప్రిన్సిపాల్ ను వెంటనే ఇప్పటి వరకు పట్టించుకొని ప్రిన్సిపాల్ ను వెంటనే గాయాలు వెంటనే గిరిజనుల ఐక్యత ఆరోపణలకు పాల్పడుతున్న ప్రిన్సిపాల్ ను వెంటనే వెంటనే కొట్టిండట. అయితే అది మన పీటీ సార్ కన్నా నేను బెదిరించిన. అయితే నేనేమనుకున్నా సోమవారం నాని మీరు ఇద్దరు గుట్ల కొట్లాడుకుంటే నేను సోమవారం వచ్చి మీ పెద్ద మేడానికి చెప్తా అన్నా. అయితే నేను సోమవారం రాలే. ఆ రోజు రాకపోతే నైట్ మొత్తానికి బాబుకు కొట్టేసిరట. ఎందుకు కొట్టిరంటే వాళ్ళు రిపోర్ట్ రాయలేదట బాబు. అయితే లోపలికి పిలిచి కొట్టిరట. నాకు తెలియదు సార్. 5 రోజుల ముందు మా చెల్లి వచ్చిపోయినప్పుడు బాబు కొట్టారు అనేసి తెలిస్తే వచ్చిపోయింది. పోతే సార్కి చెప్తే పీటీ సార్కి చెప్పింది. పీటీ సార్కి బెదిరిస్తే చెప్తా అనేసి అన్నాడట. మళ్ళీ సార్ వచ్చినప్పుడు మేడం కూడా చెప్పిపోయిందంట. ఇట్లా పిల్లలు కొడుతున్నారు మేడం, మరి ఒకసారి చర్య తీసుకోరు అని చెప్పిపోయిందంట. అయితే చెప్పిన రోజే మళ్ళీ సాయంత్రం రోజే మళ్ళీ బాబుని కొట్టిరు. అది రిపోర్టర్ రాయలేదనేసి కొట్టిరు. అయితే నిన్న శుక్రవారం నాడు మా చెల్లి ఆయనతో అంగడికని వచ్చి బాబుకి చూసిపోతా అనేసి వస్తే చెంపులన్నీ వాచి ఉంటే ఏమైంది అనేసి అడిగి మా మమ్మీ అనేసి మా అల్లుడు చెప్పిండు. ఆ విషయం వల్లనే వీడికి వచ్చి ఇప్పుడు తీసుకుంటే ఆ పిల్లగానికి మేడం పిల్లగాడు ఏడే అంటే పిల్లగానికి పంపించేసినామని అంటుంది. మరి వారం రోజుల ఇప్పటి వరకు ఏమో దెబ్బలు ఇప్పుడు ఇట్లా కనిపిస్తున్నాయి. వారం ముందు ఉన్నప్పుడు గాయాలు ఎలా ఉన్నాయనేది అందరికీ క్లియర్గా కనబట్టి. కాకపోతే ఈ స్కూల్ వాళ్ళు యజమాని ఎవరు, స్కూల్ హెడ్ మాస్టరు, మరి ప్రిన్సిపాల్ ఎవరో ఏమో కానీ వాళ్ళు మాకు తెలియదు అని. బాలూరా గురుకుల పాఠశాలలో చదువుతున్నట్టు మా గిరిజన విద్యార్థికి తీవ్రమైన గాయాలతో గత వారం రోజుల నుంచి. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాల్లో కోలాహలంగా సాగుతున్న హోలీ వేడుకలు. కరోనా ప్రభావంతో కొంతమేరకు తగ్గిన హోలీ సంబరాలు. శ్రీరామనవమికి సిద్ధమవుతున్న భద్రాచలం దేవస్థానం. గోటితో వలచబడిన తలంబ్రాలను తయారు చేసిన సారపాక గ్రామస్తులు. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ హయాంలో బీసీలకు అన్యాయం. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే సండ్ర. సమగ్ర సమాచార శ్రవంతిగా చూస్తూనే ఉండండి వీటి న్యూస్.